హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. అక్కడక్కడ నచ్చుతుంది గానీ కంప్లీట్ మూవీ పరంగా చూసుకుంటే మాత్రం నాకు నచ్చలేదు. మూవీ యాక్చువల్లీ వీళ్ళు సెటప్ చేసుకున్న విధానం మనం చాలా ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్న ఒక టెంప్లేట్ ఉంటుంది గదా! ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ గాని, వరల్డ్ ఇంట్రడక్షన్, తర్వాతకి మిడిల్ ఇంటర్వెల్ దగ్గరికొచ్చేసరికి ఒక కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సెకండ్ హాఫ్‌లో కాన్ఫ్లిక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పి చూపిచ్చి, దాని తర్వాత క్లైమాక్స్‌కొచ్చేసరికి ఒక ఎమోషనల్ కోర్ పెట్టేసుకొని, ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఎలా సాల్వ్ చేశాడు హీరో అనేది మూవీ ఉంటుంది గదా! ఇది సేమ్ అదే టెంప్లేట్‌లో తీసుకెళ్ళి మంచిగా డీల్ చేసుంటే మాత్రం సినిమా పక్కా హిట్ అయ్యేది. చాలా సినిమాలు హిట్ అయ్యాయి ఇలా వచ్చి ఈ ఫార్ములాలో వచ్చి. ఒకటి ట్రేడ్స్ ఉంటాయి. లైక్ కామెడీ అక్కడక్కడ వస్తూ ఉంటుంది. అటు కామెడీ ఎందుకొస్తుందో కూడా తెలీదు. అండ్ ట్రేడ్స్ తీసుకొని హిట్ అవుతాయి. కాకపోతే ఈ సినిమా అది డీల్ చేయలేకపోయింది. అది ఎన్ని విధాలుగా డీల్ చేయలేకపోయిందనంటే అన్ని విధాలుగా మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని విధాలుగా పెంట చేసుకుంటూనే ఎళ్తుంది. ఎందుకలా చేసింది అని జెప్పి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకెళ్ళిపోతే